వెల్కమ్ టు టీఎస్ఎన్ న్యూస్. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ, నెక్కంపూర చిన్న చెరువు, శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని చారినగర్లో ధర్మాజిగుంట, గోళ్లపాణికుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. నాలాల పక్కన ఉన్న నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెరువుల భూమి విస్తరణను శాటిలైట్ ద్వారా గుర్తించి భూ కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ భూమిలో ఉన్న అక్రమ కట్టడాలను త్వరలో నేలమట్టం చేస్తామన్న రంగనాథ్, నాలాలపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని, అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ వేటు వేస్తున్నామని అన్నారు. హైడ్రా బృందము అండ్ అట్లానే అధికారుల బృందంతో పాటు ఇక్కడ లోకల్ అధికారులు అందరం కూడా ఒకసారి మేము ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో రావడం జరిగింది. కొన్ని పేపర్స్లో అట్లానే కొన్ని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో మేము ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ గొల్లవాణి కుంట అండ్ అట్లానే ధర్మోజీ కుంట, ఒకటి ధర్మోజీ కుంట అయితే మొత్తం అసలు ఉండాల్సిన దాదాపు 14-15 ఎకరాల ధర్మోజీ కుంట అంతా కూడా మాకు విలేజ్ మ్యాప్లో ఉన్నది, అంటే గ్రామ మ్యాప్లో ఏదైతే ఉన్నదో అది చూపిస్తున్నది. అది అక్కడిది కదా గొల్లవాణి కుంట, అరౌండ్ 14-22 ఏకర్స్ వాట్ ఎవర్. ఒక చెరువు అయితే ఉండింది, అక్కడ ఒక కుంట అనేది ఉండింది. ప్లస్ దాంతోపాటు అక్కడ మనకి విలేజ్ మ్యాప్లో చూపిస్తున్నారు, సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్లో కూడా ఉండింది. సో దాన్ని ఒకసారి ఇప్పుడు దాని మీద చెరువుని ఆక్రమిస్తున్నారని 5-6 ఏళ్ళ నుంచి కంప్లైంట్లు వస్తుంటే దాన్ని ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా రాసినప్పుడు మేము దాన్ని ఒకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇక్కడికి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. సో దాన్ని తప్పకుండా పాత శాటిలైట్ ఇమేజెస్ వాటిలన్నింటిలో కూడా తీసుకొని అది చెక్ చేసిన తర్వాత అక్కడ ఒక వాటర్ బాడీ ఉందని నిర్ధారణ చేసిన తర్వాత డెఫినెట్గా దానికి చట్టపరంగా ప్రొసీడ్ అవుతాము. అట్లానే ఇక్కడ కూడా ఈ పర్టికులర్ ధర్మోజీ కుంట దీనికి కూడా ఎక్స్టెండ్ టు 10 ఏకర్స్ దాకా ఉంది. బట్ ఇప్పుడు హార్డ్లీ 7 ఏకర్స్ ఏదో ఉన్నది. ఇక్కడ దానికి సంబంధించింది కూడా ఒక 3 ఏకర్స్ అది ఏదైతే ఉన్నదో ఆక్రమించమైందో దాన్ని కూడా తప్పకుండా దాని మీద కూడా పోయి దాన్ని కూడా మళ్ళీ రిట్రీవ్ చేసేటట్టు చేసి దీనికి సంబంధించినటువంటి మేము లీగల్ ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఈ 2 కుంటల్ని కూడా రివైవ్ చేయడానికి చేయాల్సినటువంటి మా ప్రాసెస్ని మేము ఇనిషియేట్ చేస్తాం. వాళ్ళకి అందుకు అవకాశం ఇచ్చాము. అది వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు దాంట్లో సద్వినియోగం చేసుకొని వాళ్ళు మళ్ళీ దాన్ని రివైవ్ చేసి దాంట్లో వాళ్ళు సహకరిస్తే ఫైన్, లేకపోతే తప్పకుండా సంబంధిత అధికారులు మేము ఎట్లా మేము యాక్షన్స్కి రిపోర్ట్స్ ఇనిషియేట్ చేస్తాం.